పిచ్చక్క కొడుకు వేసుకొచ్చినట్ట వేసుకోవటానికి మంచి పని చేసిండు. అవును అమ్మ, నా కొడుకు చదువుకుంటుండు, ఉద్యోగం చేస్తుండు, సద్యోగం చేస్తుండు అని చిన్న ఇసుకోపోయేదమ్మా. వేసుకొచ్చినాడు, మళ్ళీ బయటికి వెళ్తలేరు. అందుకే నేను నిన్న పోయించి ఊటి కూడా ఏందే అని చిన్న మాట్లాడింది. కానీ ఏమైందో పానం బాగాలేదు అనుకున్న పిల్ల నేను ఇంట్లో. అవునా, అంతేనా? ఒక్కడి పిల్లను మరి ఆ పిల్ల అమ్మ వాళ్ళు చూస్తే బర్రెను కూర్చున్నట్టే కొడతారు తల్లి. ఆయన చదువుకుంటని మంచి వేషాలు వేసింది కదా, మంచి ఆయనే వచ్చినాయి చక్కదానానికి. చదువుకోక అయ్యే వేషాలమ్మా ఏం పెట్టి చేస్తాడంట పిల్లని తీసుకొచ్చి. ఇక చూడు ఈ ఆడ దాంట్లోకైతే ఏడేం జరుగుతుందో ఎప్పుడు మాట్లాడాలను, ఏడేం జరుగుతుందో ఎప్పుడు మాట్లాడాలన్నట్టే ఉంటుంది. ఇంకా దీంట్లోకి ఏం పని ఉంది చెప్పు? దాంట్లోకి ఉన్న పనే ఉందిరా. ఇంకా అక్కడ జోలు ఇక్కడ, ఇక్కడ జోలు ఎక్కడ, అక్కడ జోలు ఇక్కడ, ఇక్కడ జోలు ఎక్కడ పెట్ట, తాకట్లు పెట్ట, మనల్లోనేమో టార్చర్ పెట్ట. వాళ్ళకున్న పని ఉంటాయి, ఏముందిరా ఇంకా. ఈ బక్కదానికి ఏం పుట్టారా? ఈ నడమ ఒక్కటే డ్రెస్సులు వేస్తుంది, ఆ నైట్ తగిలించుకొని తిరుగుతుంది. ఈ బక్కదానికి ఏం పుట్టింది? దీనికి ఏం రోగం వచ్చిందిరా? సావదాలకు వచ్చినాక నైట్ వేస్తుంది దీని పాడుగాను. అందరు ప్యాషన్కి వస్తురే, ప్యాషన్కు ముసలో లేక అసలు లేరు. ఈ కాలానికి అందరు ప్యాషన్లకు అయ్యారు. ఉండాలి మనసులో అన్నాక గింత నన్ను ఏ వయసులో ఏది వేయాలో తెలవాలి. వామ్మో, ఈ లంగ బట్టలు నా గురించే మాట్లాడుకుంటున్నట్టుందిగా. ఈ లంగల్లారా, నాకు ఉతక చేత కాదా? ఒక్క కోడలు బద్దుమాషి కోడలు వచ్చి ఒక్కటి ఉతుకుతలేదాయే. నేను చీర కట్టి, లంగ కట్టి, జాకెట్ కట్టి నాకేం ఉతుక్కో చేతనైతే లేదాయే. నేను వేసుకుంటే మీదేం పోయిందిరా? మీకేమాయే? ఎందుకు నారాలు కొట్టుకుంటారు పగుతూ బాగానే పెట్టుకుంటారు. కానీ ఆ పిచ్చక్క దాని కొడుకు అదేమన్నా తీసుకొచ్చిందంట. అది ఎక్కడనో అడవిలో పొంటి వాడిపోతుందంట. పోయి తీసుకొద్దాం దారి సచ్చేగాల పాపం. నేను ఉండను ఇంట్లో, అది ఉంటే నేను ఉండనని అంటుందంట. రారి పోదావరి, తీసుకొద్దావరి, తోలుకొద్దావరి. చేసుకుంది. నువ్వైనా చేసేదే, మేమైనా చేసేదే. ఏదో ఆడు చేసుకుండు, ప్రేమించిందా అని పెళ్లి చేసుకుండు. ఇప్పటి కాలం వల్ల అది కామన్ అయిపోయింది. ఏమనంటే పాషన్ అంటురే. ఎందుకే నువ్వు అట్లా తిప్పల పడేది? పిచ్చక్క జర ఊకో. అదే మంచిగా ఉంటుంది. ఆలోలను కూడా పిలిపించి పంచాయతీ పెట్టి మాట్లాడదాం. కానీ నువ్వు ఈ తిక్క తిక్క పనులన్నీ చేయవాకే. నీకు ఎదిగిన పిల్ల ఉంది, చిన్నోడు ఉండి ఇంకా ఆడు చదువుకుంటూనే ఉండే. వాడు పెళ్లి చేసుకుంటేనే ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఏందేను అట్లా చేస్తున్నావు? ఇంటికి నడువు ఫస్ట్. నువ్వు ఏందన్నట్టు ఇట్లా అట్లా చేస్తావు? అన్ని తెలిసిందని నువ్వు అట్లా చేస్తే ఎట్లా? మరి ఏందక్క
పిచ్చక్క అట్లా చేస్తావు నువ్వు పాయింటివా ఆ పిల్ల ఏడుస్తుంది ఆ పిల్లగాడు అక్కడ కూడా అవుతుండు ఫోన్ చేసి మా అమ్మ ఎక్కడ పోయిందని దాంతోనేంది దాని ఇష్టం ఉంటే ఉంటుంది లేకపోతే ఏదో వండుకొని తింటది నువ్వేందక్క దానికి భయపడిపోతాంటావు అవును వదినే దానికి భయపడిపోతా అంటావేంది వదినే ఇష్టం ఉంటే ఉంటావు లేకుంటే ఆంటీలో నాడు తీసుకొని పొమ్మను నువ్వు ఇంట్లో ఇట్లా చేస్తే ఎట్లా పిల్ల భయపడి ఏడుస్తుంది నడు ఇంటికి నడు వదినే ఏం చేయను మరిది ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఇంటలేదు ఏంది మీ అమ్మ నోరేసుకొని అరుస్తుంది అంటుంది ఒక్కసారి కాకుండా ఒక్కసారి మంచిగా మాట్లాడతలేదు మరిది ఏం చేయాలి ఏం చెప్పుకోవాలి ఊకే ఊకే మీరు చిన్నోళ్ళు అవుతారు చిన్నోళ్ళకు నేను ఏం చెప్పుకోవాలి చెప్పు నా బాధ ఒక్కసారి అన్నావు నిమ్మలంగా మాట్లాడలేదు దానికి ఒక పని చేస్తలేదు చేస్తే నువ్వేంది ఇట్లా చేసినావు అంటది ఇట్లా చేయండి నేను ఎందుకు చేయాలంటది ఆ తేదీ మాకు దాని తలతిక్కలు దాన్ని తీసి నాకు తగిలిస్తే దానమ్మ ఫోన్ చేసి నా పిల్లలు నా ఇంటికి వాళ్ళు లేకుంటే నీ కొడుకు సంగతి చెప్తా అంటది ఇప్పుడు కాలాలు ఎట్టున్నాయి మరి ఏం చేయాలి చెప్పు 20 ఏళ్ళు చదువుకొని నేను దాన్ని నోట్లో పెట్టాలనా ఏంది చెప్పు ఊకోయే అది అనగానే మనం ఆ పిల్లగాన్ని ఏం చేస్తుంది దాని పిల్లకి ఇష్టం లేదే వచ్చిందంట నా మనోనెమ్మటి అది మాట్లాడంగానే నువ్వు ఇటు ఊరుకోక నూరుకొస్తే వాడేట పోతాడే ఆడాగుడై ఆడేడుస్తూనే తెలుగున్న చేతలే నానే నువ్వు చేసేది పిచ్చక్క జర చెప్పు నాకు అది అర్థం కావట్లేదు నడు ఇంటికి నడు ఫస్ట్ నడు ఇంటికి నడిచినాక మాట్లాడుకుందాం మనం ఏందనేది మరి మీ అమ్మోళ్ళు ఇట్ట అంటారు నువ్వు ఉంటావా పీక్తావా అని అడుగుదామే భయం అని మనకేమన్నా ఉంటే ఉండు పీక్తే పీకు మా పేరెంట్కి ఏమన్నా అయితే మాత్రం బాగుండదని మనం చెప్పుదాము గట్టిగా చెప్పి దానోళ్ళని పిలిపించి మాట్లాడదామే మళ్ళీ దాన్ని అడుగు తొందరగా నువ్వు ఇక్కడ అడవులు పట్టుకొని పోతే ఆడ ఆగంగాడు అని చెప్పు ఏం తెలివక్క నా తెలివి మంటలో కలిపిండక్క నా పెద్ద కొడుకు నా తెలివిని మాయం చేసిందక్క నా పెద్ద కొడుకు వాడు చెప్తే ఇనపాయే నాకు భయం అవుతుందక్క దానోళ్ళు పెద్ద రవిడోళ్ళంతా అక్క నా కొడుకుని ఏం చేస్తారో అని నాకు తిన్న కూడు పడతలేదక్క నేనేం చేయనక్క ఒక్కక్క నా బాధ చెప్తే తీతలేదా అక్క వాడేమో చిన్న పిల్లగాడు అయిపోయే ఈయన చూస్తే ముసలాయన అయిపోయే ఈడొక్కడే కుటుంబానికి ఆధారం అనుకుంటే దాన్ని వచ్చినో తెచ్చి నాకంట కట్టే